హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మెదక్ పక్కన. ఇప్పుడు చెప్పే దాంట్లో కొంత ఫన్ ఉంది, కొంత రియల్ ఉంది. ఇది నిన్న మన హాస్పిటల్లో జరిగిన ఒక చిన్న సంఘటన. ఒక తాత నేను ముచ్చట పెట్టినాం. మధ్యాహ్నం పూట పేషెంట్ లేరు, ఇద్దరమే ఉన్నాం, ముచ్చట పెట్టినాం. తాత చెప్తుండు ఇక వారకాలంలో తిండి ఎట్లుండే, ఇప్పటి తిండి ఎట్లుందని చెప్తుండు. ఏమని చెప్తుండంటే, మటన్లు చికెన్లు అప్పుడు ఇట్లున్నాయి బిడ్డ, ఓ నెలకోసారి కూడా మాంసం తింటుండేమో తినకపోతుండేమో, ఏదైనా పండుగ వచ్చినప్పుడు తింటే మళ్ళీ పండుగ వచ్చినప్పుడే తింటుండే. అప్పుడు మా దగ్గర ఏమైనా పైసలు ఉండే నాకు ఇట్లా ఓ పావు కిలో తెచ్చుకుంటే మనిషికి 2 ముక్కలు వేసుకొని అందరం తింటుండే. అదే సంతోషం అనిపిస్తుండే. ఇక అన్నో ఒకటి పైసలు ఉన్నోడికి 1/2 కిలో తెచ్చుకుంటుండే. మేమైతే ఎక్కువ శాతం పావు కిలోనే తెచ్చుకుంటుండే. ఇప్పుడు మాంసం మటన్లు చికెన్లు ఆగుతున్నాయా? అప్పుడేమో ఆదివారం తిందురు. ఈ కరోనా వచ్చినాక దినం తింటుర్రు, నిత్య తింటుర్రు, బుద్ధి పుట్టినప్పుడల్లా తింటుర్రు. ఏ హోటల్కి పోయినా మంది, ఏ హోటల్లో చూసినా మంది, లైన్లు కడతారు. హోటల్ అంటే గుర్తొచ్చింది బిడ్డ, మొన్న నా మన్మ కూడా హోటల్ దొరికిపోయిండు తినబెడతా అని చెప్పి. ఈ బయట వెళ్తున్న తిందాంరా అంటే లోపల చల్లగా ఉంటాయని ఓ చీకటి త్వరలో దొరికిపోయిండు. ఈ బయటకు వెళ్ళిపోయినా కదా, వెళ్తుర్లకి వెళ్ళి లోపలికి పోయినాక జర్రసేపు దాకా నాకు ఏం కనిపించేది, అంత చీకటి ఉంది. జర్రసేపు అయినాక మాత్రం వెళ్తూ అయింది, మనుషులు కనిపించారు. అన్ని సీట్లలో మంది ఎవరు, ఓ చేతిలో చూసినా పీసులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఇట్లా ఇట్లా వీక్తుండు. నా మన్మ దగ్గర పిలుచుకొని మెల్లగాడినా, అరే ఇలా వీళ్ళు మనుషులా రాక్షసురా అని అడిగినా. తాత గట్టిగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు అంటాడు. మోండు నాకు ఆయనతో నీతో లొల్లే పెట్టుకుంటాడు. సప్పుడు అక్కడ కూర్చోను, నేను తెప్పిస్తా తిందు అని ఒక దగ్గర కూర్చొని పెట్టిన ఆయన.